హలో సార్. హాయ్ అండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ గారాలపట్టి వైఎస్ షర్మిల గారిని శ్రీరెడ్డి అనే ఒక నీచపు ఆడ జన్మని నేను అన్ను, ఒక నీచ మనిషి జాతికి చెందిన వ్యక్తి చాలా దారుణంగా బండబూతులు తిట్టడం జరిగింది. ఈవిడ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ మంచినీళ్ళు తాగుతూ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఆవిడని చూస్తే చాలా బాధేసింది. కళ్ళు తుడుచుకుంటూ చెంగు పెట్టి కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి ఏంట్రా అన్న, ఇది ఏంటి ఇంత నీచంగా తయారయ్యావు నువ్వు అంటూ మాట్లాడారు. దీని గురించి మీరు ఎలా చెప్తారు? అంటే ఆ భాష వినలేమండి. అవును, చాలా అది ఆ భాష మనం ఒక పురుషుడిగా కొన్ని ఎంజాయ్ చేస్తాం భాషను, ప్రతి ఒక్కరూ ఒక అందాన్నో ఎంజాయ్ చేస్తాం, కానీ ఈ జుగుప్సాకరమైన భాషని ఎవరు యాక్సెప్ట్ చేయలేరండి. అది షర్మిల కాదు, ఆమె ప్లేస్లో ఎవరున్నా అది చూసినా అది విన్నా తప్పనిసరిగా ఏడుస్తారండి. తన అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందండి. చివరికి ఆమె కేసులు పెట్టడానికి ప్రతిపక్షాల మీద, అప్పుడున్న ప్రభుత్వం మీద కేసులు పెట్టడానికి కూడా ఆమె ఒక పావులా ఉపయోగపడిందండి. షర్మిల తన భర్త మత ప్రచారకుడుగా ఉపయోగించుకున్నారు, తనను ఉపయోగించుకున్నారు, పాదయాత్ర చేసింది, జైల్లో ఉంటే పార్టీని బతికించింది, కేసులు పెట్టమంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం మీద కేసులు పెట్టమంటే వచ్చింది. ఇన్ని రకాలుగా ప్రచారం అండి, ఆమె చేసిన ప్రచారంలో దాడులు ఎదుర్కొంది, మాటలు కాసింది, ఆమె ఉంగరం పోయింది, వైసీపీ వాళ్ళే కొట్టేశారు. అవును, అటువంటి ఎన్ని అవమానాలు ఎదుర్కొంది, ఎన్ని నష్టాలు ఎదుర్కొంది. ఆమెకి దక్కే గౌరవం ఇదా? ప్రజాస్వామ్యం అండి. తన అన్ననో తండ్రినో ఎదిరించిందని ఇలాగా తనని తీసుకొచ్చి బజార్ మీద పడితే ఆమె పుట్టుక మీద నువ్వు ఒక ఆరోపణ చేస్తే అదే ఆరోపణ నీకు తగులుతుంది కదా. ఆమె అన్నవే కదా. నీ తల్లిను నీ తండ్రిను నువ్వు అవమానపరుస్తున్నావు. నీ చెల్లి మీద కోపంతో ఆమె శత్రు శిబిరులు ఏం చేరలేదండి. నువ్వు చేసిన అన్యాయాన్ని ఎదిరిస్తుంది, నువ్వు చేసిన ఘోరాలను నిలదీస్తుంది. ఎందుకు చంపావు బాబాయిని అని అడుగుతుంది. సమాధానం చెప్పు. ఇక్కడ చెప్పకపోతే కోర్టులో చెప్పు, పోలీసులకు చెప్పు. అంతేగాని ఇది కరెక్ట్ వే కాదండి, చాలా తప్పుడు మార్గం, రాజకీయాల్ని భ్రష్టు పట్టించే మార్గం. సునీత మీద కూడా ఇలాగే ఆమె తన తండ్రి చావు గురించి ఆరోపణలు చేస్తే సేమ్ ఆమె మీద కూడా, ఆమె క్యారెక్టర్ మీద సాక్షిలో సిరీస్ రాస్తే వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ధైర్యవంతమైన మహిళలండి, చదువుకుని వివిధ పోరాటాలు చేసిన మహిళలు కాబట్టి తట్టుకుని ఉన్నారు. సెన్సిటివ్ అయితే చచ్చిపోతారండి. చాలా ఏ అన్న ఇటువంటి తప్పుడు పని చేయడండి. అది ఒక పాలకుడు అయ్యుండి తన బంధువుల కంటే ఎక్కువగా ప్రజలను చూడాల్సిన వ్యక్తి తన కుటుంబ సభ్యులను ఇలా చేస్తుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టండి. చాలా ప్యాథటిక్ పరిస్థితులండి. అవునండి. ఆ షర్మిల పరిస్థితిలో ఆమె మన శత్రువు అయినా ఆమె కన్నీటిని చూసినాక మనం కరిగిపోక తప్పదండి. మనకే బాధ అనిపిస్తుంది. శత్రువు, ఆమె మనకు శత్రువు అనుకోండి, అయినప్పుడు కూడా ఆమెకి ఎదురైన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుందండి. చాలా ఆమె గుండె ధైర్యం కలదండి. ఆమె విజయం సాధించకపోవచ్చు కానండి, అరాచకం మీద అన్న మీద విజయం సాధిస్తుందండి తప్పనిసరిగా 100%. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.